జిల్లా చింతలపూడి మండలం శివపురం గ్రామంలో ప్రతిష్ఠించిన ఎన్టీఆర్ విగ్రహం చోరీకి గురైంది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇది కావాలని వైఎస్ఆర్సీపీ నాయకులు చేసి ఉంటారని, దోషులను కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించారు. ఆరో తారీఖున నందమూరి తారక రామారావు గారి విగ్రహం శివపురం గ్రామంలో ఆవిష్కరించి ప్రతిష్ఠ చేయడం జరిగింది. కొందరు వైసీపీ కార్యకర్తలు దాన్ని కుట్రపన్ని ఆ విగ్రహాన్ని 7వ తారీఖున గత 2:30 గంటలకి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసే ఎత్తుపోయారు. కావున వాళ్ళని ఇంత అన్యాయానికి ఒడిగట్టిన వాళ్ళందరినీ మేము పోలీస్ సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము. ఈరోజు ఆ విగ్రహం ఎక్కడ ఉన్నదో వాళ్ళు ఎత్తుకుపోయిన వాళ్ళని కఠిన చర్యలు తీసుకొని దానికి పార్టీకి న్యాయం చేయాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం.